హైదరాబాద్ నగర ప్రజలకు ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు రైల్వే బోర్డు బ్రేక్ వేసింది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదే తరహాలో ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర రైల్వే శాఖను కోరింది. అయితే ఈ ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఎంఎంటీఎస్ రైళ్లను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలకు ప్రత్యామ్నాయంగా వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థగా ఎంఎంటీఎస్ సేవలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత ఉపశమనం కల్పించే లక్ష్యంతో ఉచిత ప్రయాణ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించిన రైల్వే బోర్డు ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవలు ఇప్పటికే భారీ ఆర్థిక ఒత్తిడిలో కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలోనే ఎంఎంటీఎస్ కార్యకలాపాల నిర్వహణలో దాదాపు 160 కోట్ల మేర నష్టాలు నమోదయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా నిలిపివేయడం వల్ల నష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని రైల్వే బోర్డు గుర్తు చేసింది. ప్రాజెక్టు వాటాగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 490 కోట్ల బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉందని అధికారిక లేఖలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బకాయిలు చెల్లించని పరిస్థితిలో ఉన్న ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడం ఆర్థికంగా సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విస్తరణలో భాగంగా ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణాన్ని ప్రతిపాదించినప్పటికీ దానివల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని పూర్తిగా భరించేందుకు స్పష్టమైన హామీని ఇవ్వాల్సి ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. ఉచిత ప్రయాణం అమలు వల్ల కలిగే ఆదాయ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భర్తీ చేస్తామని అధికారికంగా ప్రకటిస్తేనే ఆ ప్రతిపాదనను పునఃపరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపింది. అంటే ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణానికి రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి ఆర్థిక భరోసా లభించిన తర్వాత మాత్రమే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఎంఎంటీఎస్ సేవలు అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. రైలు సర్వీసులను మరింతగా విస్తరించడం, కొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకురావడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం రైల్వే శాఖను కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉచిత ప్రయాణం అమలైతే ప్రజలకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని ప్రయాణికులు భావిస్తున్నారు. అయితే మరోవైపు ఆదాయ వనరులు లేకుండా సేవలను కొనసాగించడం రైల్వే శాఖకు భారంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో సంక్షేమం, ఆర్థిక నిర్వహణ మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణంపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రైల్వే బోర్డు ప్రస్తుతానికి నిరాకరణ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆర్థిక బాధ్యత తీసుకుంటామని అధికారికంగా హామీ ఇస్తేనే ఈ అంశంపై ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రస్తుతం అమల్లో ఉన్న టికెట్ విధానమే కొనసాగనుంది.